ఇరాన్ దెబ్బకు అమెరికా తోకముడుస్తుందా? గాల్లో ఉండగానే అమెరికా యుద్ధ విమానాలను ఖమేనీ సైన్యం ఎలా పేల్చేస్తోంది? హార్మోజ్ గడ్డ ఇరానీ అడ్డా అని మరోసారి నిరూపించారా? అగ్రరాజ్యం నీడ కూడా ఇరాన్పై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు గాల్లోనే విమానాలను ఎలా పేల్చేస్తున్నారు? రష్యా, చైనా కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగబోతున్నాయా? యుద్ధంలో అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక F-15 యుద్ధ విమానాన్ని గాల్లో ఉండగానే ఇరాన్ కూల్చివేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒక పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇందులో ఒకరు సేఫ్ గా బయటపడగా ఇంకొకరు గల్లంతయ్యారు. తొలుత తమ స్వాధీనంలో ఉన్నట్లు ఇరాన్ ప్రకటించగా అంతలోనే మాట మార్చింది. సజీవంగా పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. తాజాగా హర్ముజ్ జలసంధి దగ్గర A-10 థండర్ బోల్ట్ విమానం కూలిపోయింది. వాటి శకలాలు కువైట్లో పడగా అందులో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతోన్న సమయంలో ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అటు అగ్రరాజ్యం అంచనాలకు మించి టెహరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం ఇరాన్ను తక్కువ అంచనా వేసినా ట్రంప్కు ప్రమాదం తప్పదంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ తన ప్రైమ్ టైమ్ స్పీచ్లో చెప్పిన 48 గంటల్లోపే ఇదంతా జరిగింది. విమానాల కూల్చివేతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపిస్తాయా అని మీడియా అడగ్గా, అలా ఎప్పటికీ జరగదని, ఇది యుద్ధం, మేం యుద్ధంలో ఉన్నాం, అలాగని ఇవి ఇరాన్తో చర్చలపై ప్రభావం చూపించవు అని సమాధానమిచ్చారు. ఇరాన్ ధ్వంసం చేసిన F-35 విమానం ధర సుమారు $80 మిలియన్ నుండి $85 మిలియన్ వరకు ఉంటుంది. భారత రూపాయల్లో దాదాపుగా 931 కోట్ల విలువ. F-35కు ఎందుకు అంత ధర అంటే శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల సామర్థ్యం దీనికుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సెన్సార్లు, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ కి కలిగి ఉన్న 5వ తరం యుద్ధ విమానం. ఇది గగనతల పోరాటాలతో పాటు భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి నిఘా కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇది గంటకు సుమారు 1900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. A-10 యుద్ధ విమానం పనితీరు ఎలా ఉంటుంది అంటే ఆకాశం నుంచి ఒక భయంకరమైన శబ్దం చేస్తూ ప్రత్యర్థులపై దాడి చేస్తుంది. దాని సౌండ్కే శత్రువులు సగం చచ్చిపోతారు. ఒక్కో బ్యారెల్ తిరుగుతూ ఒక్కసారి కాల్చి మళ్లీ తిరిగి లోడ్ అవుతుంది. హైడ్రాలిక్ శక్తితో తిరుగుతూ నిమిషానికి 3900 రౌండ్లు కాల్చగలదు. 4000 అడుగుల దూరం నుంచి ఖచ్చితత్వంలో కాల్చగలదు. కాల్చేటప్పుడు బ్యారెల్ వేడెక్కకుండా 7 బ్యారెల్స్ పనిచేస్తాయి కాబట్టి ఎక్కువసేపు నిరంతరం కాల్పులు జరుపుతుంది. దీనిలో 2 TF-34 GE-100 టర్బోఫాన్ ఇంజన్లు ఉంటాయి. ఇక ఇంజన్ పాడైనా ఇంకొక ఇంజన్తో సురక్షితంగా ఎగురుతుంది. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు అత్యంత ఖచ్చితత్వంతో అమెరికాకు చెందిన విమానాలను పేల్చేస్తున్నాయి. ఇరాన్ పర్ఫెక్ట్ గా పేల్చివేతల వెనుక రష్యా అందించిన శాటిలైట్ సమాచారమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల E-3 సెంట్రీ నిఘా విమానం పూర్తిగా ధ్వంసమైంది. శత్రువుల విమానాలను, మిసైళ్లను 100 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే ఈ విమానం అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. దీంతో పాటు మరికొన్ని రిఫ్యూయలింగ్ విమానాలు కూడా దెబ్బతిన్నాయి. సాధారణంగా ఇరాన్ ప్రయోగించే మిసైళ్లు ఇంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేరవు. అయితే తాజా దాడిలో విమానాలను సరిగ్గా గుర్తించి దాడి చేయటం చూస్తుంటే ఇరాన్కు రష్యా లేదా చైనా నుంచి బలమైన ఇంటెలిజెన్స్ సాయం అందిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధిని మూసేశాయి.
దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. మరోవైపు ఈ యుద్ధం ముగిసేలా చూసేందుకు ప్రపంచ దేశాలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి.